అందరికీ నమస్కారం. అది కార్డియాక్ విభాగం. హాస్పిటల్ బెడ్పై పడుకొని ఉంది లక్ష్మి. నర్సు వచ్చి ఇప్పుడే టాబ్లెట్స్ వేసి వెళుతుంది. హాస్పిటల్ క్యాంటీన్లో తాను టిఫిన్ చేసి భార్యకి కూడా పార్సిల్ తెస్తానని భర్త శేషగిరి ఇప్పుడే వెళ్ళాడు. రూమ్లో ప్రస్తుతానికి ఒక్కతే ఉంది. నర్సు వచ్చి, ఆంటీ, మీతో పాటు అంకుల్ ఒక్కరే వచ్చారేంటి? వేరే ఎవరూ రాలేదా? ఇంకెవరైనా తోడు పిలుచుకోండి. అంకుల్ బయటికి వెళితే మీరొక్కరే ఉండాల్సి వస్తుంది కదా. మేము ఎక్కువసేపు మీ దగ్గర ఉండటానికి కుదరదు, ఎవరికీ వీలు పడదు. అయినా ప్రయత్నం చేసి ఎవరినో ఒకరిని పిలిపించుకుంటాను. నా ఆరోగ్య పరిస్థితి డాక్టర్లు ఇవాళ చెబుతారు. ఏమవుతుందో ఏమో. ఏమీ కాదు, మీరేమీ భయపడకండి. మా హాస్పిటల్లో చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేస్తారు. కరోనరీ హార్ట్ డిసీజ్ కదా, మీకు స్టెంట్ సరిపోతే అదే వేస్తారు, లేకపోతే బైపాస్ సర్జరీ చేస్తారు. దేనికైనా భయపడాల్సిన పని ఏమీ లేదు. ధైర్యంగా ఉండండి. నేనెక్కడే వరండాలో కూర్చుంటాను. ఏ అవసరమైనా పిలవండి, వెంటనే వచ్చేస్తాను అని అంటూ నర్సు బయటికి నడిచింది. ఇంట్లో అటూ ఇటూ తిరిగి పని చేసుకుంటుంటే బాగా ఆయాసంగా అనిపించింది. వీపు, భుజాలు అంతటా ఒకటే నొప్పి, బాగా నీరసంగా చెమటలు కారిపోయాయి. ఒకసారి పరీక్ష చేయించుకుందామని గుండె డాక్టర్ దగ్గరికి వచ్చింది. రక్తనాళాల్లో బ్లాక్కులు ఉన్నాయి అని చెప్పారు. ట్రీట్మెంట్ అవసరం కాబట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఇంటికెళ్ళి అవసరమైన డబ్బు, బట్టలు తీసుకొని వచ్చి జాయిన్ అయింది. తోడుగా భర్త మాత్రమే ఉన్నాడు. ఫోన్ రింగ్ అయితే తీసి మాట్లాడింది. పెద్ద కొడుకు శ్రీనివాస్ లైన్లో ఉన్నాడు. డాక్టర్ గారు ఏమైనా చెప్పారా అమ్మా అని అన్నాడు. ఇంకా ఏమీ చెప్పలేదు, ఈరోజు చెప్తారు. నువ్వు వెంటనే వచ్చేసే శ్రీనివాస్, డాక్టర్ గారితో మాట్లాడాలి. నువ్వు వస్తేనే నాకు ధైర్యంగా ఉంటుంది అని అంది. వెంటనే బయలుదేరతాను, నీకు ఇబ్బంది ఏమీ ఉండదు అని అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. అతను కమిషన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ధాన్యం, అపరాలు, పసుపు, మిర్చి ఆయా సీజన్లలో ఖరీదు చేస్తాడు. గవర్నమెంట్ యార్డులో నిల్వ చేసి రేటొచ్చినప్పుడు అమ్ముతూ ఉంటాడు. లారీలు, టిప్పర్లు ఉన్నాయి. వాటిని బాడుగలకు తిప్పుతూ ఉంటాడు. ఏ ఊళ్ళో బాడుగలు ఉంటే ఆ ఊళ్ళో మకాం పెడుతూ ఉంటాడు. ఎప్పుడు సంపాదన ధ్యాసే. ఇంటర్మీడియట్ వరకే చదివాడు. చెన్నై చుట్టుపక్కల పనులు ఎక్కువగా ఉన్నాయని ఈ మధ్య ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నాడు. 4 ఏళ్ల కిందటి మాట. శేషగిరి మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. శ్రీనివాస్ ఈ మధ్య వ్యాపారంలో బాగానే సంపాదిస్తున్నాడు. ఊళ్ళో 5 ఎకరాల పొలం కొన్నాడు. ఉన్న పెంకుటిల్లు పడగొట్టి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. బిల్డింగ్కి కావలసిన ఆధునిక సౌకర్యాలు అన్నింటినీ ఏర్పాటు చేశాడు. తల్లి వంటి నిండా నగలు అమర్చాడు. లక్ష్మి మనసుకు మెల్లమెల్లగా గర్వం చోటు చేసుకుంది. మొదటి నుంచి కట్టంతో వచ్చాను అనే టెక్కు ఎక్కువగానే ఉంది. ఈ మధ్య శ్రీనివాస్కి 1-2 సంబంధాలు వచ్చినా లక్ష్మికి ఏమీ నచ్చటం లేదు. ముఖ్యంగా కట్న కానుకలు సరిపోవటం లేదు. ఇంకొంత సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలని శ్రీనివాస్కి కూడా బాగా కోరికగా ఉంది. దానికి తోడు తల్లి వత్తాసు. అలా కాలం ముందుకు జరుగుతూ ఉంది. ట్రాక్టర్ మీద కూర్చొని ఉండగా అనుకోకుండా శేషగిరి కాలు జారి ట్రాక్టర్ వెనుక చక్రం కింద పడిపోయాడు. కాలుకి బాగా దెబ్బ తగిలింది. 1 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. శేషగిరి మిత్రుడు అనంతయ్య ఎంతో సహాయం చేశాడు. మాటిమాటికి శేషగిరిని చూడటానికి హాస్పిటల్కి వచ్చేవాడు. వీళ్ళ పొలం పనులన్నీ దగ్గరుండి చేయించేవాడు. పక్కపక్క ఇళ్ళు కావటం వలన అనంతయ్య కుటుంబం శేషగిరి కుటుంబానికి బాగా ఆసరాగా ఉంది. అనంతయ్య కూతురు పద్మావతి ఇంటర్మీడియట్ చదువుకుంది. తనకు ఖాళీగా ఉన్నప్పుడు లక్ష్మికి చేదోడువాదోడుగా ఉండేది. పద్మావతి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసింది. లక్ష్మి మన శ్రీనివాస్ని, అనంతయ్య కూతురు పద్మావతిని చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ఆపద సమయంలో మనకెంతో అండగా నిలబడ్డాడు. మనం చెబితే అబ్బాయి కాదనడు. కట్నం చాలదని నువ్వు అనుకోవద్దు.
పద్మ కూడా చాలా ఒద్దికైన పిల్ల అని అన్నాడు శేషగిరి. చూడవయ్యా, నువ్వలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. చేయించుకున్న దానికి నేను ఎప్పటికప్పుడు లెక్కలు కట్టి బదులు తీర్చుకుంటూనే ఉన్నాను. వ్యవసాయం ఖర్చులకని, పిల్లల చదువుకనో అనంతయ్య మన శ్రీనివాస్ దగ్గర బాగానే చేబదులు తీసుకుంటున్నాడు. మనమేమీ రుణపడి పోవటం లేదు. అయినా శ్రీనివాస్కి గొప్పింటి సంబంధమే వస్తుంది. మన అబ్బాయి ఇంకా పొలం కొనబోతున్నాడు. బెజవాడలో పెద్ద ఇల్లు ఒకటి తీసుకుంటున్నాడు. అంతగా అయితే చిన్నవాడు కరుణాకరణ్కి పెళ్లి చేయాలి అని అనుకున్నప్పుడు పద్మావతి సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడేమీ మాట్లాడొద్దు అని అంది లక్ష్మి గట్టిగా. భార్య మొండితనం శేషగిరికి బాగా తెలుసు. ప్రస్తుతానికి మౌనం వహించాడు. కానీ తర్వాత శ్రీనివాస్కి మాత్రం గట్టిగా చెప్పాడు. చూడు శ్రీను, నువ్వేమో ఇంటి పట్టున ఉండవు, సంపాదనంటూ పొరుగు రాష్ట్రాలకు పోతావు. నీ తమ్ముడికేమో బాధ్యత తెలియదు, చదువు కూడా అంతంత మాత్రమే చదువుతున్నాడు. పద్మావతిని నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అనంతయ్య నాకు పొలం పనులలో సహాయంగా ఉంటాడు. వాళ్ళ కుటుంబంలోని వాళ్ళు మీ అమ్మకు తోడుగా ఉంటారు. ఆలోచించు అని చెప్పాడు. అమ్మకు ఇష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదని పద్మ కూడా కలిసిపోయే పిల్లనే అనుకుంటున్నాను. ఇక లక్ష్మిని దగ్గర బంధువులు కూడా నచ్చచెప్పటంతో పద్మావతిని కోడలిగా అంగీకరించింది. పెళ్ళైన తర్వాత పద్మ కాపురానికి వచ్చింది. శ్రీనివాస్ ప్రయాణాలలో ఎటువంటి మార్పు లేదు. భార్యను మాత్రం తన తల్లిదండ్రుల వద్ద ఉంచేవాడు. ఇది ఏక్వా గార్డ్, మామూలు నీళ్ళని మంచినీళ్ళగా మారుస్తుంది. ఇది ఓవెన్, ఇదేమో గ్యాస్ పొయ్యి మీద ఉన్న చిమ్నీ. అప్పుడప్పుడు వీటన్నిటినీ బాగా శుభ్రం చేయాలి. ఇవి మీ ఇంట్లో లేవుగా, ఇక్కడికి వచ్చాక నీకు వీటి గురించి తెలిసింది. ఇవన్నీ వాడటంలో జాగ్రత్తగా ఉండాలి. ఏసీ మాత్రం ఏం అలవాటుంది నీకు? శ్రీనివాస్ ఇంట్లో ఉన్నప్పుడు ఏసీ వేసుకుంటాడులే, నువ్వు వేయొద్దు. ఫ్యాన్ వరకు వేసుకో. ఇక్కడికి వచ్చేటప్పుడు నువ్వు బాగా సన్నగా ఉన్నావు. ఇప్పుడు బాగా బరువు పెరిగినట్లుగా కనిపిస్తున్నావు. ఎంతైనా మా ఇంట్లో తిండి వేరుగా ఉంటుంది కదా. ఇన్ని రకాల ఫ్రూట్స్ మీ ఇంట్లో ఎందుకు దొరుకుతాయి? కొద్ది కొద్దిగా తిను, అలవాటు లేక వాతం చేస్తుంది. ఇలా ఉండేవి లక్ష్మి మాటలు. ఎవరో పరాయి పిల్ల తమ సొమ్మంతా తినటానికి వచ్చిందని తెగ బాధపడిపోతూ ఉండేది. మేం జాగ్రత్త చేసి ఎవరో పరాయి వారికి మా సొమ్మంతా అప్పజెప్పాల్సి వస్తుంది అన్న ఉద్దేశం మాత్రం రోజు రోజుకి ఎక్కువైపోయింది. సంక్రాంతి పండగకని శ్రీనివాస్ ఇంటి పట్టునే ఉన్నాడు. ధాన్యం ఇంటికొచ్చే రోజులు కాబట్టి కొన్నాళ్ళుండి కొనుగోళ్ల వ్యాపారం చూసుకుంటున్నాడు. భార్య భర్తతో ఇలా అంటుంది. శ్రీనివాస్, మీరెక్కువగా ఇక్కడ ఉండటం లేదు కదా. మీరు లేకుండా ఇక్కడ ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాను. మీతో పాటే నేను కూడా వచ్చేస్తాను అని అంది. అందుకు శ్రీనివాస్, చెన్నైలో మనకు ఒక ఫ్లాట్ ఉంది, కానీ తెలియని చోట నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలుగుతావు? తమ్ముడు పెళ్లి కానివ్వు, మన కాపురం గురించి తర్వాత చూద్దాం. మీరంతా మా కుటుంబానికి తోడుగా ఉంటారు అనే కదా నాన్న ఆశపడింది. ఇక దీని గురించి ప్రస్తుతానికి ఆలోచించేది ఏమీ లేదు. సరే, మీ ఇష్టం. నాకు ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చాయి. చిన్నప్పటి నుంచి నాకు టీచర్ అవ్వాలని కోరిక ఉంది. నేను నైట్ కాలేజీలో చేరి టీటీసీ ట్రైనింగ్ పూర్తి చేస్తాను. బోయపాలెంలో నైట్ కాలేజీలో నాకు తెలిసిన ఫ్రెండ్ చదువుతుంది. తన ద్వారా వివరాలన్నీ తెలుసుకుంటాను. ఆ తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవగలిగినంత చదవాలి అని అనుకుంటున్నాను. నేను చదువుకోవటానికి అత్తయ్యని ఒప్పించండి అని అంది స్థిరంగా. పద్మ చాలా గట్టిగా పట్టు మీద ఉందని శ్రీనివాస్కి అర్థమైంది. నీ బిజినెస్ నువ్వు చూసుకునేటట్లయితే నా చదువు నేను చదువుకుంటాను అని చెబుతుందనుకున్నాడు. కాపురం మొదలుపెట్టి కాలేజీకి ఏంటి అని పెద్దవాళ్ళెవరూ పద్మ కాలేజీకి వెళ్ళటానికి అంగీకరించలేదు. ఇంట్లో చాకిరి చేసి పెట్టే పని మనిషి పోతుందని లక్ష్మి బాధపడింది. నేనొకటి తెలిస్తే మరొకటి జరుగుతుందని శేషగిరి బాధపడ్డాడు. ఎన్ని తర్జన భర్జనలు జరిగినా పద్మావతి చెలించలేదు. నైట్ కాలేజీలో చేరటానికే నిశ్చయించుకుంది. చదువుకోవటానికి కావలసిన ఆర్థిక సహాయం తనే చేస్తానన్నాడు శ్రీనివాస్. కరుణాకర్కి చదువు సంధ్య లేదు. ఊరికే కాలేజీకి వెళ్ళి రావటమే. ఈ బండి మార్చి ఆ బండి కొనటం, స్నేహితులతో పలాదూర్ తిరగటం,
ఇక్కడ ఊళ్ళో ఉండి మాకు ఏమీ ఉపయోగం లేదు. నువ్వు చేసే వర్క్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వీడికి కూడా పని నేర్పించు. ఇంట్లో ఉంటే మీ అమ్మ గారాబంతో ఎందుకు పనికి రాకుండా పోతాడని శేషగిరి పెద్ద కొడుకుతో మాట్లాడాడు. దాని పర్యవసానం కరుణాకర్ అన్నతో పాటు కర్ణాటకకు వెళ్ళాడు. ఇప్పుడు శ్రీనివాస్ లారీలు టిప్పర్లతో పాటు ప్రొక్లైనర్స్ కూడా తీసుకుని రైల్వే పనులు బాడుగుల కోసం హుబ్లీలో ఉంటున్నాడు. శ్రీనివాస్తో పాటు సైట్ దగ్గరికి కరుణాకర్ కూడా ఏదో మొక్కుబడిగా వెళ్ళటం రావటం అన్నలాగా పనిలో అంకిత భావం మాత్రం ఇంకా అబ్బలేదు. అన్నయ్య, ఏటీఎం కార్డు తీసుకెళ్తున్నాను, నా అకౌంట్లో డబ్బులేయించు. ఫ్రెండ్స్ వచ్చారు, హంపి చూడాలని అంటున్నారు. పనిలో పని తుంగభద్ర డ్యామ్ కూడా చూపెడతాను. ఇంకా ఏమైనా చూస్తామంటే తీసుకొని వెళ్తాను అని అంటూ ఉంటాడు. ఒకసారి లక్ష్మి, శేషగిరి హుబ్లీ వచ్చారు. వాళ్ళని కూడా హంపి, ధర్మస్థలి, ఆ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నీ తిప్పి చూపించాడు శ్రీనివాస్. ధార్వాడలో దొరికే శారీస్, వాటి మీద ఉండే కుట్టు పని అందంగా ఉంటాయని తల్లికి చెప్పి మన బంధువులకు కూడా ఇవ్వమని కొన్ని చీరలు కొని తల్లికిచ్చాడు. పనుల సంగతి ఎలా ఉన్నా కరుణాకర్కి అక్కడ రైల్వే కాంట్రాక్టులతో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. అన్నయ్య, శివానంద్ గౌడ్ గారి అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అకస్మాత్తుగా కరుణాకర్ శ్రీనివాస్కి చెప్పాడు. అది ఊహకందని విషయం. కరుణాకర్, నిన్ను తీసుకొచ్చింది ఎందుకా? ఇక్కడ వర్క్లో తోడుంటావని కదా తీసుకొచ్చాను. డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు పెడుతున్నావు. నువ్వు నాకు తోడు ఉండటం కాదు, నిన్ను కంటికి రెప్పలా కాసుకోవటమే సరిపోతుంది నాకు. ఇక్కడ కర్ణాటక అమ్మాయితో పెళ్ళేమిటి? పెద్దవాళ్ళు చూసి చేసేదాకా ఆగలేవా? అమ్మవాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకుంటారా? మనం ఎల్లకాలం ఈ కర్ణాటకలో ఉండిపోతామా? రైల్వే కాంట్రాక్ట్ పనులు పూర్తి కాగానే మన సామాగ్రితో మనం వెళ్ళిపోతాం. శివానంద గౌడ్ కూతురు వచ్చి మన ఊళ్ళో ఉంటుందా? ఇది జరిగే పని కాదు. నువ్వు వెంటనే ఆంధ్ర వెళ్ళిపో అని అంటూ శ్రీనివాస్ సైటు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నాగపంచమి. కర్ణాటకంతా చాలా ప్రముఖంగా జరుపుకునే పండుగ. దేవాలయాలు అన్నీ పండుగ శోభతో అలరారుతూ ఉన్నాయి. శివానంద్ గౌడ్ కూతురు సుగుణ, శ్రీనివాస్ తమ్ముడు కరుణాకర్ హుబ్లీలోని ఒక శివాలయంలో దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఆ రాత్రికి రాత్రే అమరావతి ఎక్స్ప్రెస్లో ఆంధ్రాకి బయలుదేరారు. కరుణాకర్కి చాలా నమ్మకం. తనంటే తల్లిదండ్రులకు చాలా ఇష్టం. తన మాట కాదనరు అనే ఉద్దేశంతో సుగుణను సరాసరి ఇంటికి తీసుకెళ్లాడు. శేషగిరి లక్ష్మికి పెద్ద షాక్ తగిలినట్లుగా అయింది. పెద్దవాడిని నమ్మి తమ్ముణ్ణి పంపిస్తే చిన్నవాడి బాగోగులు చూడలేదా? చూస్తే ఇలా జరుగుతుందా? వీణ్ణెంత ప్రేమించాను. నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా వేరే రాష్ట్రంలోని పిల్లను పెళ్లి చేసుకుని వెంటబెట్టుకొచ్చాడు. ఏం చేయాలి నేను అని లక్ష్మి కుప్పకూలిపోయింది. శివానంద గౌడ్ అతని కొడుకు కలిసి శ్రీనివాస్ మీద యుద్ధానికి వచ్చారు. ఏడి నీ తమ్ముడు? పనుల కోసమని వచ్చి మా పిల్లని మాయ చేసి తీసుకెళ్ళాడు. మీ లారీలు ఈ రూట్లో ఎలా తిరుగుతాయో చూస్తాం. నీ పర్మిట్లని క్యాన్సిల్ చేయిస్తాం. నీ సంగతి మా ఎమ్మెల్యే చూసుకుంటాడు. ఇప్పుడు నీ తమ్ముడు కనపడితే మా హుబ్లీ సెంటర్లోనే చెన్నమ్మదేవి విగ్రహం దగ్గర పాతేసేవాళ్ళం వాడిని అని అంటూ పెద్ద పెద్దగా అరవసాగారు. ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, మీరు ఆవేశపడద్దు. మీ అమ్మాయి కూడా ఇష్టపడితేనే కదా తీసుకెళ్ళింది. ఏదేమైనా సరే మీ అమ్మాయికి ఏ ఇబ్బంది ఉండదు, నాది హామీ అని అంటూ వాళ్ళను సమాధానపరిచి తను ఆంధ్ర బయలుదేరాడు. ఊళ్ళో ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో అని అనుకుంటూ ముఖ్యంగా అమ్మకు నచ్చచెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. తమ ఊళ్ళో ఉండటం కరుణాకర్ దంపతులకు ఏ మాత్రమూ ఇష్టం లేదు. దానికి తోడు తల్లి ఆదరణ కూడా దానికి తగ్గట్లుగానే ఉంది. బెంగుళూరు వెళ్ళి ఏదైనా వ్యాపారం చేస్తాను. శివానంద గౌడ్ బంధువులు ఉన్నారు, వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకుంటాను, డబ్బులివ్వండి అని అంటూ పేచీకి దిగాడు కరుణాకర్. అంత దూరం వద్దు, దగ్గరలోనే ఉండు. టౌన్లో ఏదైనా ఒక ఫ్లాట్ తీసుకుందాం. కమిషన్ వ్యాపారమంతా నువ్వే చూసుకో. దానికి తోడు ఏదైనా ఒక షాప్ పెట్టుకో అని అన్న తండ్రి ఇద్దరూ చెప్పారు. సుగుణ ఇక్కడ ఉండలేకపోతుంది. బెంగళూరు అయితే తనకు బాగా పరిచయం ఉన్న ప్రదేశం, అందుకే వెళదాం అని అంటుందని చెప్పుకొచ్చాడు. అదే చేశాడు కూడా. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెట్టాడు.
ఆ సంవత్సరమే ఒక బిడ్డకు తండ్రయ్యాడు. ఆంధ్రాకి రాకపోకలు పూర్తిగా తగ్గించాడు. వచ్చినప్పుడు కూడా భార్యను గురించి బిడ్డను గురించి పెద్దగా చెప్పడు. తన కొడుకు శివానంద్ గౌడ్ ఇంట్లోనే పెరుగుతున్నాడు అని చెప్తాడు. పెద్ద మొత్తాలలో డబ్బులు కావాలంటే ఫోన్లు మాత్రం చేస్తాడు. పద్మావతికి టీటీసీ ట్రైనింగ్ పూర్తయింది. వెంటనే డిఎస్సిలో సెలెక్ట్ అయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా చేరింది. చదువు కోసమని వచ్చిన దగ్గర నుండి పద్మావతికి శ్రీనివాస్కి మధ్య రాకపోకలు ఏమీ లేవు. వద్దని చెప్పినా వినకుండా కాపురాన్ని వదిలిపెట్టి చదువు వంకతో వచ్చేసిందని లక్ష్మికి గట్టిగా నమ్మకం. అదే ఇంటా బయట అంటూ ఉండేది. పద్మావతి తన మానాన తను ఉద్యోగం చేసుకుంటుంది. డిగ్రీ చదవటానికి ప్లాన్ చేసుకుంది. ఇంతలో లక్ష్మికి ఇలా గుండె జబ్బని హాస్పిటల్లో చేరింది. ప్రస్తుతం భర్త, ఆసుపత్రి నర్సులే కావలసినవి అందిస్తున్నారు. శ్రీనివాస్ తప్పకుండా వస్తాడు. కరుణాకర్కి చెప్పినా చెప్పకపోయినా ఒకటే. రావాలి అని అనిపిస్తే చెప్పా చేయకుండా వచ్చేస్తాడు. ఇష్టం లేకపోతే రమ్మన్నా రాడు. ఖాళీగా అనారోగ్యంగా మంచం మీద పడుకొని ఉంటే గతమంతా లక్ష్మికి మనసు నిండా పరుచుకుంటుంది. వద్దనుకున్న అవే తలుపులు మాటిమాటికి వస్తున్నాయి. ఎంతో ఆసరాగా ఉంటారని తన భర్త కావాలనే అందరినీ ఒప్పించి పద్మావతిని తన ఇంటి పెద్ద కోడలుగా చేసుకున్నాడు. వాళ్ళది దిగువ మధ్యతరగతి కుటుంబం. అలాంటి పిల్ల తన ఇంటికి వచ్చి సర్వ సౌఖ్యాలు అనుభవించటం తనకిష్టం లేకపోయింది. సౌకర్యాలు లేకుండా సాదా సేదాగానే మసులుకోమని చెప్పేది. ఈ విషయాలేమీ శ్రీనివాస్కి తెలియదు. ఎప్పుడు తన పెద్ద కొడుకు తన మాటకు ఎదురు చెప్పి ఎరగడు. ఇప్పుడు తన తమ్ముడి భార్యనో చెల్లెల్నో దాని కూతుర్నో ఆసుపత్రిలో తనను చూసుకోవటానికి రమ్మని అడగాలి. అవసరమైతే బతిమాలుకోవాలి. తప్పదు అని అనుకుంది. ఆంటీ గారు ఏం చేస్తున్నారు? అంకుల్ టిఫిన్ తెచ్చిచ్చారా? తిన్నారుగా, ఈ ట్యాబ్లెట్లు వేసుకోండి. ఏమీ ఆలోచించకుండా కళ్ళు మూసుకొని విశ్రాంతిగా పడుకోండి. ఇంకాసేపట్లో డాక్టర్ గారు రౌండ్స్కి వస్తారు. ఎంజిఓ తీశారుగా, మీకు ఏ ట్రీట్మెంట్ చేయాలో చెప్తారు. ఈ కిటికీ తెరలని బాగా పక్కకి లాగి పరచండి. గాలి బాగా వస్తుంది. లేకుంటే మొత్తం మూసేసి ఏసీ వేసుకోండి. డాక్టర్ గారు వచ్చేటప్పటికి నేను మళ్ళీ వస్తాను అని అంటూ వెళ్ళిపోయింది నర్సు. మొత్తానికి నర్సులు అందరూ భలే చలాకీగా ఉన్నారు. రోజుకు 3 డ్యూటీలు మారుతున్నారు. మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు అని అన్నాడు శేషగిరి. డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారు. ఏమ్మా ఎలా ఉన్నారు? మిమ్మల్ని 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచుతాం. ఎక్కువ పూడిక ఉన్నదానికి స్టెంట్స్ వేస్తాం. మిగతావి 2 చిన్న చిన్న బ్లాకులున్నాయి. అవి మందులతో కరిగిపోతాయి. ఏ భయమూ లేదు. తర్వాతైనా మీరు బాగా జాగ్రత్తగా ఉండాలి. మందులన్నీ రెగ్యులర్గా వాడాలి. మీరేమేమి తినాలో మా డాక్టర్ గారు చార్ట్ ఇస్తారు. రోజు వ్యాయామం చెయ్యాలి. స్టంట్ వేశాక మా వాళ్ళు అంతా వివరంగా చెప్తారులే అని అంటూ ఆమె కేసు వివరాలన్నీ రాసిపెట్టి వెళ్ళారు. లక్ష్మికి బాగా నీరసంగా అనిపిస్తుంది. శారీరక బలహీనత, లోపల ఆందోళన. శేషగిరి క్యాంటీన్ నుంచి తెచ్చిన భోజనం అలాగే ఉంది. తినాలని అనిపించడం లేదు. ఫ్లాస్క్లో ఉన్న పాలు తాగి పడుకుంది. డ్యూటీ మారి శైలజ లోపలికొచ్చింది. ఆంటీ గారు భోజనం చేశారా? ట్యాబ్లెట్లు వేసుకోవాలి అని అంది. తినలేదమ్మా, ఆకలి లేదని అలాగే పడుకుంది అని చెప్పాడు శేషగిరి. భోజనం చల్లారిపోతే అసలు తినలేరు. సాంబారు కలిపి మెత్తగా చేసి నేను తినిపిస్తాను అని అంటూ ఒక బాక్స్లోకి అన్నం తీసుకుని స్పూన్తో మెత్తగా చేసి దాంట్లో సాంబారు వేసి మెదిపింది. ఒక్కొక్క స్పూన్ అన్నం తీసి లక్ష్మి నోటికి అందించింది. మీ అమ్మాయే పెడుతుందనుకోండి, వద్దనకుండా తినాలి. అలాగే అమ్మా, నేను తింటాలే అని అంటూ లక్ష్మి 4 స్పూన్లు సాంబారన్నం తినింది. మరలా అలాగే 4 స్పూన్ల పెరుగన్నం కూడా తినిపించింది. ఆ తర్వాత ట్యాబ్లెట్లు మింగించి వెళ్ళింది. రూమ్లో ఉన్నంతసేపు ఏవేవో కబుర్లు చెబుతూనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. మీ అమ్మాయినే అనుకోండి. మీ పిల్లలు తినిపిస్తుంటే బాగా రుచిగా ఉంటుంది కదా ఆంటీ అని అంటూ మాటల్లో పెట్టి అన్నం తినిపించి వెళ్ళింది. నిజంగా ఇంట్లో పిల్లలు ఎవరో ఒకరు తనను కనిపెట్టుకొని ఉంటే తనకు నిశ్చింతగా ఉంటుంది. బాత్రూమ్కి వెళ్ళాలన్నా భయంగా ఉంది. ఇంతలో శ్రీనివాస్ వచ్చాడు. డాక్టర్ గారితో మాట్లాడి విషయం అంతా తెలుసుకున్నాడు. ఊళ్ళో ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉంటే అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను.
హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది అని చెప్పుంచాడు. తానే స్వయంగా వెళ్ళి తన పిన్నిని ఒప్పించి తీసుకొచ్చాడు అమ్మకు తోడుగా. అనుకున్న రోజుకు లక్ష్మికి స్టెంట్ వేశారు. ఐసీయూలో ఉంచారు. వేళకు తినటానికి తాగటానికి శ్రీనివాస్ కానీ శేషగిరి కానీ తెచ్చిస్తే ఐసీయూలోని స్టాఫ్ తినిపించేవారు. మిగతా పనులన్నీ కూడా వాళ్లే చూసుకునేవాళ్ళు. 4 రోజుల తర్వాత లక్ష్మిని రూమ్కి పంపించారు. లక్ష్మి చెల్లెలికి మోకాళ్ళ నొప్పులు, అంత ఫ్రీగా నడవలేదు. ఏదో తప్పక అక్కకు సాయం వచ్చింది. నర్సు శైలజ వచ్చినప్పుడల్లా ఎన్నో కబుర్లు చెప్పి వెళుతూ ఉండేది. లక్ష్మిని వరండాలోనే అటూ ఇటూ నడిపిస్తూ ఉండేవాడు. కేళ్ల నొప్పులతో ఈ ఆంటీ గారు ఏం తోడుంటారు మీకు? మీ అమ్మాయినో కోడలినో పిలిపించుకోండి. మీరింకా తొందరగా కోలుకుంటారు. మేము చేసేది డ్యూటీనే. అదే మీ వాళ్ళైతే బాగా ప్రేమగా ఆత్మీయంగా ఉంటారని చెప్పింది శైలజ. డ్యూటీ చేస్తేనే ఇంత నిజాయితీగా చేస్తున్నారు. ఇక సొంత వాళ్ళు 24 గంటలు కనిపెట్టుకుని ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో అని అనిపించసాగింది లక్ష్మికి. చెల్లెలు కూడా, అక్క, ఇంటికెళ్ళాక కూడా నీకు మనిషి సహాయం అవసరం. ఎంత పని మనుషులు ఉన్నా సొంత వాళ్ళ దారి వేరు. ఎవరూ లేకపోతే వేరు. ఉన్న కోడళ్ళిద్దరిని దూరం చేసుకున్నావు. అసలు నీకు ఎవరి పొడ ఎక్కువగా గిట్టదు. నేనిలా అంటున్నానని కోపం తెచ్చుకోవద్దు. పద్మావతి చాలా మంచిది కాబట్టి మీ మీద ఇంతవరకు మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయకుండా తన మానాన తన బతుకుతుంది అని అంది. శ్రీనివాస్, నీకైనా తెలియొద్దా? అమ్మాయిని అలా వదిలేశావు అని అంటూ చెవాట్లేసింది. తనేదో చదువుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి అని అనుకుంది పిన్ని. ఎప్పుడు అనుకుందా ఆ మాట? మీ దగ్గర సరైన ఆదరణ లేక ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. డబ్బు సంపాదన ఒక్కటే కాదు ముఖ్యం. ఇల్లు, భార్య, కుటుంబం కూడా కావాలి. మీ అమ్మకు ఇవేమీ పట్టవు. నువ్వైనా ఆలోచించకపోతే ఎలా? శేషగిరికి ఈ మాటలు ఆనందాన్ని కలిగించాయి. ఎన్నాళ్ళు తన మాట లక్ష్మి వినిపించుకునేది కాదు. ఇప్పుడు తన మాటలకు వత్తాసు దొరికింది. ఈ టైంలోనే శ్రీనివాస్కి బాగా తెలిసేటట్లుగా మరదల ద్వారా ప్రయత్నించాలి అని అనుకున్నాడు. ఈ కోడళ్ళ ఆలోచనతోనే నాకు ఆరోగ్యం పాడైంది. లేకపోతే నాదెంతో మంచి ఆరోగ్యం. ఇంటెడు చాకరీ అవలేలుగా చేసుకునేదాన్ని అని అంటూ తన తప్పేమీ లేదు, తప్పంతా కోడలదే అని అన్నట్టు మాట్లాడింది లక్ష్మి. ఒక వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చారు లక్ష్మి వాళ్ళు. ఆ రోజు శ్రీనివాస్ తన పిన్నితో కలిసి పద్మావతి దగ్గరికి వెళ్ళాడు. వీడికి వ్యాపార దక్షత అయితే ఉంది కానీ పెళ్ళాం దగ్గర ఎంత ప్రేమగా ఉండాలో ఇంకా అర్థం కావటం లేదు. నేను పూనుకొని ఇద్దరిని కలపాలని నిర్ణయించుకుంది పిన్ని. పద్మావతి సాదరంగానే ఆహ్వానించింది ఇద్దరిని. ఉద్యోగం వద్దు, ఏమీ వద్దు, చేయాల్సిన అవసరమే లేదు. ఇంటికి వెళదాం, వచ్చేయి అని అన్నాడు శ్రీనివాస్. మీ సహాయంతో నేను చదివి ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మీ సహాయం నాకెప్పుడు గుర్తుంటుంది. నేను ఉద్యోగంలో చేరి కొద్ది రోజులే అయినా నాకెంతో ధైర్యంగా, ఆనందంగా ఉంది. దాన్ని మానేసే ప్రసక్తే లేదు. నా ధైర్యాన్ని, నా ఆసరాన్ని నేను పోగొట్టుకోలేను. మీ ఇంట్లో నాకు, కాపురానికి స్థిరత్వం ఉంటుందో ఉండదో నేను చెప్పలేను. కానీ నేను రిటైర్ అయ్యాక నాకు జాబ్ గ్యారంటీ ఉంటుంది. అలాంటి గ్యారంటీని నేను వదిలిపెట్టుకునే తెలివి తక్కువ పని చేయను. ఏదో తనింట్లో అవసరమై తాత్కాలికంగా నన్ను పిలవటానికి వచ్చినట్లు భావిస్తున్నట్లుగా ఉంది. అది దూరం చేయాలనుకున్నాడు శ్రీనివాస్. నువ్విక ఒంటరిగా ఉండొద్దు. ఇక నుంచి కుటుంబ బాధ్యతల్ని పంచుకుందాం. కాంట్రాక్ట్ అంటూ పరుగులు తీయటం నేను తగ్గిస్తాను. జాబ్ మానేయమని కూడా చెప్పను. నీ అంతటా నువ్వే ఇంటికి తిరిగి వస్తావని ఎన్నాళ్ళు ఎదురు చూశాను. ఎకనైనా నీ ఇంటికి నువ్వు వచ్చేసేయి అని అన్నాడు మనస్ఫూర్తిగానే శ్రీనివాస్. పిన్ని కూడా పద్మావతికి చాలా రకాలుగా నచ్చచెప్పింది. మా అక్క ప్రవర్తన నువ్వేమీ మనసులో పెట్టుకోవద్దు. నువ్వు బయటికి రావటం ఒకందుకు మంచిదే అయింది. చదువుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు. ఉద్యోగంతో పాటు ఆడపిల్లకి కాపురం కూడా చాలా ముఖ్యం కదమ్మా. మీ మామగారు కూడా నీ విషయంలో బాధపడుతున్నారు. బాగా ఆలోచించు పద్మ. అలనాటి శ్రీనివాస్ పద్మావతులే కొన్నాళ్ళు దూరంగా ఉన్నారు. మనం మానవ మాతృలం. ఇక
మా శ్రీనివాస్ విషయానికొస్తే చాలా మంచివాడు. నీకు తెలియందేమీ కాదు కదా. అక్క కానీ నువ్వు కానీ ఎవరికి వారే తెలుసుకుంటారులే అని భావించాడు శ్రీనివాస్. తను ఇంటి పట్టునే ఎక్కువగా ఉండాలని అనుకుంటున్నాడు. నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలివి. నీ స్థానం ఎప్పుడూ పదిలంగా స్థిరంగానే ఉంటుంది. పసుపు కుంకుమ ఇచ్చి నిన్ను నేనే మరలా కాపురానికి తీసుకుని వెళ్తాను. నా మాట మన్నిస్తావుగా అని అంటూ పద్మ చెయ్యి పట్టుకుంటే ఆవిడ చేతిలో తన చెయ్యి వేసింది పద్మావతి. కథ పేరు మరలి వచ్చిన వసంతం. రచన దాసరి శివకుమారి గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.